విజయనగరంలో వైసీపీ ఆఫీస్ స్థల వివాదం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకు చెందిన స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ ఆఫీస్ కోసం కేటాయించారంటూ కూటమి ప్రభుత్వం మండిపడుతోంది. ఇదే విషయమై విజయనగరంలోని టీడీపీ జిల్లా ఆఫీస్ వేదికగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ చలపాక నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. అశోక్ గజపతిరాజు ఆస్తులను, భూములను లక్ష్యంగా చేసుకుని గత వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలను తీవ్రంగా ఖండించారు. చట్ట వ్యతిరేకంగా నిర్మించిన వైసీపీ ఆఫీస్పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. సర్వే నంబర్లో పూసపాటి అశోక్ గజపతిరాజు గారి కుటుంబానికి సంబంధించినటువంటి ఎస్టేట్ ల్యాండ్ ఏదైతే ఉందో, ఎర్ర చెరువు అనే ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ అది. ఆ ల్యాండ్ అనేది గత గవర్నమెంట్లో దాన్ని కన్వర్ట్ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్కి ఇవ్వడం ఎంతవరకు కరెక్టు, అది ప్రైవేట్ ల్యాండ్ అనే విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఆయన ఆల్రెడీ దీని మీద కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చాము, దానికి చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. అయితే మనందరం కూడా ఒక విషయం గమనించాలి, చరిత్ర ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. వాళ్ళు పరిపాలన చేసిన క్రమంలో 19 నుంచి 24 టైంలో అశోక్ గజపతిరాజు గారికి అనేక విధాలుగా గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం మనం గమనించాలి, ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మాన్సర్స్ చైర్మన్గా వ్యవహరిస్తున్నప్పుడు ఆ చైర్మన్ పదవిని బైలాస్కి విరుద్ధంగా మార్చి వేరే కుటుంబ సభ్యులకు ఇవ్వడం మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. మరి అలాగే ఆయనకు ఉన్నటువంటి ప్రైవేట్ ఎస్టేట్ ల్యాండ్ని ఈరోజు గతంలో ఉన్నటువంటి నిర్ణయం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్కి కేటాయించుకోవడం అనేది ఏ రకంగా చర్య చేశారనేది ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవాలి.